నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న వారిలో డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి ఉన్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన 31 మంది శ్రీనివాస బృందంలో సతీష్ రెడ్డి దంపతులు కూడా ఉన్నారు. ప్రస్తుతం నేపాల్లోని సాగా ప్రాంతంలో ఉన్నారు. వరదలు రావడానికి కొన్ని గంటల ముందే అక్కడి నుంచి వీరు మానస సరోవర్ ప్రాంతానికి వెళ్లారు. రైట్, మనతో మాట్లాడడానికి డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. వారు ఎలా ఉన్నారు, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. అమ్మా, మొదటగా మీకు వచ్చినటువంటి వార్తలో నిజం లేదు. ఎందుకంటే నేను ఎక్కడ వరద ప్రాంతంలో లేను. వరద వచ్చినప్పుడు కైలాస పర్వతం పరిక్రమ చేస్తూ ఉన్నాం. మన హైదరాబాద్ లో ఉండేటువంటి ఎంఎస్ రామారావు గారి మనవరు డాక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము 31 మందిని వచ్చి కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం. అక్కడికి ఈ జరిగినటువంటి ప్రదేశానికి దాదాపు 700 కిలోమీటర్ల దూరం. అయితే ఒక 3 రోజుల ప్రాంతం క్రితం ఆ ఇమిగ్రేషన్ సెంటర్ లో మేము కూడా వెళ్ళి ఇమిగ్రేషన్ చేయించుకొని అక్కడి నుంచి వెళ్ళి యాత్ర చేసుకున్నాం. యాత్ర నుంచి రిటర్న్ వస్తూ మళ్ళా రేపు కూడా అక్కడికి వెళ్లాల్సి ఉంది. అంతే. ఆ రకంగా ఏ రకంగా మేము వరదల్లో చిక్కుకోవటం అనేది జరగలేదు. అంతా బాగున్నాం, క్షేమంగా ఉన్నాం, అందరం బాగున్నాం. తిరిగి వెనక్కి వస్తూ ఎట్లా రావాలి అనే దానికి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఈ వచ్చే మా ప్రాంతం మీద చెడిపోయింది కాబట్టి చైనా ప్రభుత్వంతో మాట్లాడి కొత్త రూట్ ద్వారా తీసుకొని వెనక్కి వచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది విషయం. సార్ ప్రెసెంట్ ఎక్కడ ఉన్నారు సార్? మేము ఇక్కడ టిబెట్ లో సాగా అనేటువంటి ఒక ఊరు దగ్గర ఉన్నామమ్మా. అంటే వరదలు వచ్చిన టైంలో మీరు పరిక్రమ చేస్తున్నారు? అవును, వరదలు వచ్చిన పరిక్రమ చేస్తున్నాం. వరద వచ్చిన ప్రదేశానికి పరిక్రమ ప్రదేశానికి 700 కిలోమీటర్ల దూరం కాబట్టి ఏ రకమైనటువంటి ఇబ్బంది అక్కడ పరిస్థితి కాదు. కాకుంటే వెనక్కి వచ్చేందుకు ఇబ్బంది అనేటువంటి విషయం తెలుసుకోవటం ఒకటి. రెండవది, చాలా మంది యాత్రికులు వచ్చేటువంటి వాళ్ళు తిరిగి పోయేటువంటి వాళ్ళు అక్కడ ఆ ఇమిగ్రేషన్ ఏరియా ప్రాంతంలో ఉండటంతో వాళ్ళందరూ పాపం చాలా ఇబ్బందులు పడ్డారు. కొంతమంది కొట్టుకుపోయారు, కొంతమంది చిక్కుకున్నారు, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, చాలా ఆస్తి నష్టం జరిగింది. అది ఒక పెద్ద ఉప్పెన. ఎందుకంటే ఒక పెద్ద అవలాంచ్, ఒక పెద్ద కొండ చర్య వచ్చి పడటం, ఐసు ముక్కలు వచ్చి పడటంతో అక్కడ ఉన్నటువంటి పెద్ద జలాశయంలోంచి నీళ్ళంతా ఒక్కసారి ఉప్పొంగి రావటంతో ఏ రకమైనటువంటి సమయం లేకుండా ఇలా అయింది. సార్ మీ బృందం ఎప్పుడు వెళ్ళింది? మానస సరోవరం యాత్రకి ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? ఎంతమంది వెళ్ళారు సార్? మేమంతా 31 మంది వెళ్ళామమ్మా. హైదరాబాద్ లో 18వ తారీఖు బయలుదేరి కాఠ్మండూకి వచ్చి అక్కడి నుంచి నెమ్మదిగా ప్రయాణం చేసుకుంటూ ఇప్పుడు చెప్పినట్టు టెక్కీలాంజ్ అనేటువంటి ఆ ప్రదేశానికి వచ్చి ఆ తర్వాత కైలాస్ పర్వతం మానసరోవరం వెళ్ళి మానసరోవరం నుంచి కైలాస్ యాత్రకు వెళ్ళి అక్కడ పరిక్రమ చేసుకుని నిన్న పరిక్రమ పూర్తి చేసుకుని ఈవేళ తిరిగి బయలుదేరాం. సార్ నిన్న అంటే మీరు దగ్గరలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, ఏ టైంకి డిస్టర్బెన్స్ అంతా మీకు సమాచారం అందింది సార్? అంటే ఆ టైంకి మీరు ఎక్కడున్నారు? నేను అప్పుడు పరిక్రమ చేస్తూ ఉన్నామా. గౌరీకుండ్ అనేటువంటి ఒక జలాశయంకి దగ్గరలో ఉన్నటువంటి సందర్భంలో నేపాల్లో ఉన్నటువంటి మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంబసీ నుంచి నాకు ఫోన్ చేసి ఇలా జరిగింది అని చెప్పారమ్మా. చెప్పి ఇట్లా ఉంది పరిస్థితి ఇక్కడ, మీరు తర్వాత యాత్ర మీ పరిక్రమ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత రిటర్న్ దీని గురించి ఆలోచించుకుని ఏ రకంగా వెళ్తారు అనేటువంటి విషయాన్ని ఆలోచించుకోమని చెప్పారు. సార్ ఇప్పుడు ఏదైనా సహాయం అందుతుందా ఏంటి మీ సిచ్యువేషన్? అంటే మీరు వెనక్కి రావడానికి ఎంత టైం పట్టే అవకాశం కనిపిస్తుంది? మాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదమ్మా. ఒకటే చెప్పారు కదా, మేము వచ్చినటువంటి ప్రదేశం ఏదైతే ఇమిగ్రేషన్ జరిగిందో ఆ ఇమిగ్రేషన్ ప్రదేశానికి పోలేము, వేరే కొత్త ప్రదేశం నుంచి రావాలి. దానికి పర్మిషన్స్ తీసుకోవడం జరుగుతోంది. ప్రభుత్వం అధికారులందరూ కూడా బాగా కోఆపరేషన్ చేస్తున్నారు. ఇటు ఉండేటువంటి ప్రభుత్వంలో ఆ కొత్త రూట్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత ఎల్లుండి బయలుదేరి వచ్చేస్తాను. సార్ హైదరాబాద్ కి చెందిన సుమారు 31 మంది అక్కడ చిక్కుకుపోయినట్లుగా కూడా తెలుస్తోంది. వాళ్ళని ఎలా రప్పిస్తారు? ఆ ప్రొసీజర్ అంతా ఎలా ఉంటుంది సార్? అది మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు నేపాల్ ప్రభుత్వంతో కలిసి తీవ్రంగా పనిచేస్తున్నారమ్మా. రకరకాల మార్గాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నేపాల్ దేశంలో ఉన్న అన్ని హెలికాప్టర్స్ ని వాడుతున్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి హెలికాప్టర్స్ అన్ని కూడా వాడుతున్నారు.
రకరకాలుగా చేస్తున్నారు. నాకు పూర్తిగా వివరాలు తెలియదు, ఎందుకంటే నేను దూరంగా ఉన్నాను. ఇక్కడి నుంచి ఏం జరుగుతున్నాయో తెలియదు. సార్ మీరు ప్రజెంట్ మానస్ సరోవర్ యాత్రలో ఉన్నారు, పరిక్రమ కూడా చేసుకున్నాము అని చెప్తున్నారు. చైనా అక్కడ నుంచి కీరంగ్ వరకు కూడా ఒక 100 కిలోమీటర్ల వరకు రోడ్డు మొత్తం రస్వో గది అదంతా కూడా దెబ్బతినింది అని కూడా తెలుస్తోంది. మరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి సార్? ప్రత్యామ్నాయ ఏర్పాటు వేరే ప్రాంతానికి వెళ్ళి అంటే ఇప్పుడు లాసా అని, లేకుంటే కొడారి అని, ఇట్లాంటి ప్రదేశాలు కొన్ని ఉన్నాయమ్మా. వాటి ద్వారా వచ్చేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అలాంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. అట్లీస్ట్ ఒక మూడు వేరే ప్రాంతాల నుంచి రావచ్చు. ఆ ప్రాంతానికి పోయేదానికి ఇబ్బంది లేదు, ఆ ప్రాంతానికి వచ్చేందుకు పోయేందుకు కూడా ఇబ్బంది లేదు. బట్ ఏదైనా ఇబ్బంది ఉంటుందా సార్? ఇప్పుడు చేరుకోవడానికి ఏదైనా ఇబ్బందికర వాతావరణం ఏమైనా ఉందా? అట్లాంటిది ఏం లేదంటారా మీ వరకు? సార్ మీరు ఇప్పుడు లైవ్ లో మాట్లాడుతున్నారు, ఎన్టీవీ స్క్రీన్ మీద లైవ్ లో మాట్లాడుతున్నారు సార్. లైవ్ లో ఉన్నారు మీరు ఇప్పుడు? అవునమ్మా. యా చెప్పండి సార్. అది ఆ ఒక్క నదిలో జరిగినటువంటి ఒక ఉప్పెన మాత్రమే. ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు మాత్రమే ఒక కొన్ని కిలోమీటర్ల వ్యాప్తికి ప్రదేశంలో జరిగినటువంటి ఈ యొక్క ఉప్పెన. ఆ ఉప్పెన వల్ల అక్కడ ఉన్నటువంటి మొత్తం బిల్డింగ్లు, లేకుంటే బ్రిడ్జెస్ అవి ఇవి అన్ని కొట్టుకొని పోవడం జరిగింది. కాబట్టి ఇంకా మిగతా ప్రాంతాలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి ఆస్తులకి, లేకుంటే భవంతులకి, బిల్డింగ్లకి, పవర్ ప్రాజెక్ట్స్ కి, వాటికి మాత్రం ఇబ్బంది జరిగింది. సో కమ్యూనికేషన్ అంతా బాగానే ఉందా సార్? ఇక్కడ మిగతా ప్రాంతాల్లో కమ్యూనికేషన్ బాగుందమ్మా. అక్కడ కమ్యూనికేషన్ కూడా ఉన్నట్టుగా ఉంది నాకు తెలిసినంత వరకు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కమ్యూనికేషన్ ఉన్నట్టుంది. కొంత కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే నిన్న టీవీ వాళ్ళు కూడా కొంతమంది ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది, చూస్తూ ఉన్నాను నేను. నిన్న ఎన్డీటీవీ వాళ్ళు ఎవరో కూడా అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లైవ్ కవరేజ్ ఇస్తూ ఉన్నారు. సార్ వరదల్లో గల్లంతైన వారి సంఖ్య గురించి మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా సార్? మీ వరకు చేరిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా సార్? నా దగ్గర లేదమ్మా. నేను వార్త ఈ టీవీ ఛానల్స్ లో, న్యూస్ లో చూడటం జరిగితే నా దగ్గర లేదు. అంటే మీతో పాటు ఉన్న వారిలో కూడా అందరూ సేఫ్ గా ఉన్నారు కదా సార్? మా వాళ్ళందరూ, మా ట్రూప్ లో ఉన్నటువంటి మొత్తం 31 మంది సేఫ్ గా ఉన్నారమ్మా. అందరం తెలిసి ఇప్పుడు వెనక్కి బయలుదేరాం, ప్రయాణంలో ఉన్నాం, మీరు చూస్తూ ఉన్నారు. సార్ అంటే ఉన్న వాళ్ళు ఇప్పుడు అందరూ సేఫ్ గానే ఉన్నారు, బట్ ఏదైనా పానిక్ సిచ్యువేషన్ ఏమైనా ఉందా సార్? అంటే ఇట్లా జరుగుతుంది, చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది, రిటర్న్ ఎలా అవ్వగలం అన్న పానిక్ సిచ్యువేషన్ ఎవరిలో అయినా ఉందా సార్? లేదమ్మా, అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. అది ఇబ్బందులు ఏమీ లేవు. ఆల్రైట్. సో మీరు వెనక్కి రావడానికి అయితే ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయి సార్? జరుగుతున్నాయి. మహా అయితే ఒక రోజు అటు ఇటు డిలే అవుతుందమ్మా. అధికారం ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వరదల్లో చిక్కున్నటువంటి వాళ్ళు, ఎక్కడన్నా ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళని వెంటనే రక్షించడం అనేది ముఖ్యమైన కార్యక్రమం. ఇక్కడ బయట దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేదు. మహా అయితే ఒక రోజు 2 రోజులు విడిగా వస్తారు, లేటుగా వస్తారు, దానివల్ల ఇబ్బంది లేదు. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వరదల్లో చిక్కుని ఇంకా వాళ్ళని రక్షించడం అనేది ముఖ్యం. వాళ్ళకి ఆహారం అందించడం ముఖ్యం. భారత ప్రభుత్వం కూడా వాయుసేన విమానాల ద్వారా వాళ్ళకి ఆహారాలు అందించడం చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం నడుస్తుంది. మిగతా వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు. సార్ మీతో పాటు శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు సార్, ఆయన ఏమైనా మాట్లాడగలరా సార్ ఒకసారి? మీరు ఆయన అడగండి అమ్మా తర్వాత. ఆల్రెడీ సార్ మీ జర్నీ అయితే ప్రస్తుతం సేఫ్ గానే ఉంది కదా సార్? ముందర వార్తల్లో ఒకటి ఎట్లా వరదల్లో చిక్కుకున్నారు అనేటువంటి విషయాన్ని మీరు మార్చండి అమ్మా. మీరు దానివల్ల చాలా మంది అడగటం జరుగుతుంది. వరదలో చిక్కుకోలేదు. ఈ జరిగిన సందర్భంలో చైనాలో ఉన్నాను నేను, అంతే. ఆల్రైట్. సో వరదలు వచ్చిన టైంకి మీరైతే పరిక్రమలో ఉన్నారు, వరదలకి మీకు అయితే సంబంధం లేదు, బట్ రావడానికి కొంచెం డిలే అవ్వచ్చు, 1-2 రోజులు రిటర్న్ రావడానికి. అయితే కావచ్చు కాకపోవచ్చు, అది కూడా ఉంటుంది, టైంకే వచ్చేయచ్చు కూడా. ఆల్రైట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు లైవ్ లోకి వచ్చి అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ని ఎన్టీవీతో షేర్ చేసుకున్నందుకు సార్. ఓకే.